దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా ఈవేళ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి వేడుకని జరుపుకుంటా ఉన్నాము. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాల విలీనం విషయంలో సమైక్యతగా ఉంచడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి చాలా అమోఘం అని చెప్పి తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ భావితరాలకి వారి యొక్క చరిత్ర తెలియాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తిని ఎటువంటి అర్హతలు లేనివారు, వీరికన్నా తరుగైన వారేమో ప్రధానమంత్రులు అయితే, వీరు ప్రధానమంత్రి కావాల్సినటువంటి ధీటైనటువంటి ఉక్కు మనిషిని ఈవేళ ఉప ప్రధానిగా ఆనాటి ప్రభుత్వం వారిని నియమించడం, వారు పదవిని వారు బేరీజు వేసుకోకుండా భారతదేశంలో ఉన్నటువంటి విలీనమైనటువంటి సంస్థానాల గురించి ఒకసారి ఆలోచిస్తే మన తెలంగాణలో ఉన్నటువంటి నిజాం పాలకులు, అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి మరో సంస్థానాన్ని, ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలను కూడా విలీనం అయ్యే వరకు కూడా వారు విశ్రమించకుండా చేసినటువంటి సమైక్యత పోరాటానికి వారు అభినందనీయులు. వారిని మనం ఈ విధంగా వారి జయంతి వేడుకల్లో వారి గురించి ఒక 4 విషయాలు 10 మందికి తెలియజెప్పడం, అదేవిధంగా ఈవేళ భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి సంయుక్తంగా ఈవేళ వారి యొక్క జయంతి వేడుకలను పురస్కరించుకుని ర్యాలీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈవేళ ఉన్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఎన్సిసి కానివ్వండి, వీళ్ళందరూ కూడా సమైక్యత పరుగు ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలని రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మనం కూడా అందరం పాల్గొని వారి యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా భావితరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి ఏక్ భారత్ ఏక్ భారత్. పూలేయండి. ఎవడున్నాడీ దేశంలో నీతికి నిలబడువాడు, ఎవడున్నాడీ కాలంలో జాతిని నడిపేవాడు, తక్షణ రక్షణ ఇచ్చేవాడు, నిత్యం ప్రగతిని తెచ్చేవాడు, అవినీతిని అరికట్టేవాడు, అందరినీ ప్రేమించేవాడు, సమస్యలను సరిదిద్దేవాడు, సరిహద్దులు కాపాడేవాడు. ఎవడు ఎవడు ఎవడు